అన్నపురెడ్డిపల్లి మండలం ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు గాను 5 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో పనులు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కంకర పోసే పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అదేవిధంగా కంకర పోసిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డు రోలర్లతో తొక్కకపోవడంతో కంకర తేలిన రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాక రాళ్లు సరిగ్గా ఉండకపోవడంతో వాహనాలు వెళ్లినప్పుడు వాటి రాపిడికి రాళ్లు ఎగిరి వచ్చి ప్రయాణికులకు తగులుతూ ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అదే రోడ్డుపైన అన్నపురెడ్డిపల్లి మీదుగా భద్రాచలం, పాల్వంచ పట్టణాలకు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు చేస్తుంటారు. ఈ క్రమంలో నిరంతరం వాహన రాకపోకల కారణంగా కంకరంతా రోడ్డు మధ్యలోకి చేరి ద్విచక్ర వాహనదారులు వెళ్తున్న క్రమంలో ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. దుమ్ములేస్తుంది. రోడ్డు పనులు చేస్తున్న సమయంలో కంకర డస్ట్ పోసి రోలర్తో తొక్కిన తర్వాత తగినంతగా నీళ్లు చల్లినట్లయితే ప్రయాణికులకు రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూడా ఎలాంటి దుమ్ము పడకుండా ఉంటుంది. సదర విషయంపై కాంట్రాక్టర్ను ప్రశ్నించగా బిల్లులు కాలేదు, నిధులు లేవు అంటూ సమాధానం చెప్పడం ఆశ్చర్యం. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మీ ప్రవీణ్. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాం. 5 కోట్లు నిధులు కేటాయించారు అని సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పనులు మాత్రం మాకు నీరెట్టినట్టుగానే ఉంది. కెమెరామన్తో ప్రవీణ్, స్టార్ 9 అన్నపురెడ్డిపల్లి.